నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చాయో యావత్ భారతదేశం మొత్తం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి పెట్టింది. ఆ పశ్చిమ బెంగాల్లో 3 సంవత్సరాలుగా 3 టర్ములుగా ఆ మమతా బెనర్జీకి సంబంధించి ఆల్ ఇండియన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అయితే చేపడుతూ వచ్చింది. ఈసారి కూడా 4వసారి ఘన విజయం సాధించాలనే పార్టీ భావిస్తే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చాయి. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా 80 స్థానాలను మాత్రమే టీఎంసీ కైవసం చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో బీజేపీ అక్కడ తన యొక్క స్థానాన్ని బదలపరుచుకొని సువేంది అధికారి నేతృత్వంలోని బీజేపీ పశ్చిమ బెంగాల్ సంబంధించిన బీజేపీ ఘన విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అక్కడున్నటువంటి మమతా బెనర్జీ ఎవరైతే ప్రస్తుతం సీఎంగా ఉన్నారో ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే మేము ఓడిపోయాం, ఈ ఎన్నికలు చెల్లుబాటు కావు, నేను సీఎంగా నేను రిజైన్ చేయను, నేనే సీఎంగా ఉంటాను, మళ్ళీ రీఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి నానా హంగామా చేశారు. ఆమె ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే అదే పద్ధతిని చేస్తూ చాలా హంగామా చేసి మీడియా ముందు హంగామా చేశారు. చివరికి రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కనుక ఒకసారి చూస్తే అక్కడ చాలా ఉధృతమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చాలా వరకు టీఎంసీకి సంబంధించినటువంటి పార్టీ భవనాలను కూల్చివేసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి సువేందు అధికారి పిఏను కూడా దారుణంగా హత్య చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ ఓడిపోయిన తర్వాత మాత్రం అక్కడ ఒక రాజకీయ పరిస్థితులు చాలా ఉత్కంఠ తీవ్రతనైతే రేపుతున్నాయి. ఒక అల్లర్లు సృష్టించేటువంటి వాతావరణం కూడా నెలకొంది. దాదాపు 207 స్థానాల్లో గెలుపొందినటువంటి బీజేపీ యొక్క ఓటమిని ఓర్వలేకనే టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. చాలా వరకు ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను బీజేపీ నాయకులను తుదముట్టించేందుకు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెల్ల చీరలు పూలు పెట్టుకొని ఆఫీసులలో పెట్టి ఎవరైతే ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్కి ఆపోజిట్గా పనిచేశారో వాళ్ళ ఇంటికి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తెల్ల చీరలు మల్లెపూలు ఇవన్నీ పంపిస్తామని చెప్పి కూడా కొన్ని పార్టీ ఆఫీసులలో ఈ తెల్ల చీరలను భద్రపరుచుకున్నట్టుగా కూడా దాన్ని పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా బయటకు వచ్చినటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మాత్రం మనం చూసుకుంటే ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ యువ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేశారో ఈ ఉదంతం తర్వాత మాత్రం అలాగే పశ్చిమ బెంగాల్ దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులపైన దాడులు కావచ్చు, అలాగే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు కావచ్చు, ఇతరులు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఒక అభద్రతా భావానికి గురి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఏర్పడిందో దానికి అప్పుడున్నటువంటి సీఎం మమతా బెనర్జీ కూడా తన యొక్క స్వలాభం కోసం, తన యొక్క స్వార్థం కోసం, తమ పార్టీకి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఒక వర్గానికి చెందిన వారికి సపోర్ట్ చేస్తూ హిందువులను క్రిటిసైజ్ చేసి హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం, అలా హిందువులను పట్టించుకోకపోవడం వంటి అనేకమైన దారుణాలు కూడా ఆ పశ్చిమ బెంగాల్ ప్రజల మనసులో మాత్రం తీవ్రంగా నాటుకుపోయి ఖచ్చితంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో మమతను ఓడించి గద్దెదించి తీరాలి, ఆ బీజేపీకి అవకాశం వస్తే మా యొక్క లైఫ్ బాగుంటుంది, హిందువులపైన దాడులు ఆగిపోతాయి, ఈ యొక్క అక్రమ వలసదారులు రోహింగ్యాలు మాసిపోతారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భావించారు. దానికి అనుగుణంగా ఎస్ఐఆర్ ఏదైతే వచ్చిందో ఎస్ఐఆర్ కూడా దాదాపు 90 లక్షల ఓట్లను కూడా అక్రమ చొరబాట్ల ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను, దొంగ ఓట్లను అన్నింటినీ కూడా 90 లక్షల ఓట్లను తీసివేయడంతో ఒక రకంగా ఉపశమనం కూడా లభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అసమర్థ పాలన వల్ల నలిగిపోయినటువంటి ప్రజలు కూడా, విసిగిపోయినటువంటి ప్రజలు కూడా టీఎంసీకి బుద్ధి చెప్పి గద్దెదించినటువంటి పరిస్థితి. ఆ యొక్క ఓటమిని ఊహించుకొని భరించలేనటువంటి ఆ టీఎంసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షురాలైనటువంటి మమతా బెనర్జీ కావచ్చు, చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తూ బీజేపీ పైన వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఎన్నికలు ఇవి సరైనవి కాదు, ఎన్నికలను రద్దు చేయాలి, నేను సీఎంగా దిగనంటూ కూడా ఆమె బయటకు వచ్చి ఒక 3 టర్ములు ఆమె సీఎంగా వ్యవహరించినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు నవ్వుల పాలై రాజ్యాంగాన్ని అవహేళన చేసేటువంటి ఆ పరిస్థితికి అయితే తీసుకొచ్చి దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పి మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక దీన్ని పట్టించుకున్నటువంటి ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ఏదైతే ఈ యొక్క
పని ఉందో దీన్ని అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా సహించకుండా ఆ అసెంబ్లీని రద్దు చేసి మమతా బెనర్జీని గద్దె దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతుంది. దాని వెనుకనే ఎవరైతే సీఎం అభ్యర్థి సువేంద్ర అధికారి పిఏ కూడా హత్య చేయబడడం, ఇటువంటి అనేక అంశాల ద్వారా పశ్చిమ బెంగాల్ మరోసారి వార్తలోకి ఎక్కింది. ఇది యొక్క పశ్చిమ బెంగాల్ విజయం పట్ల కేవలం పశ్చిమ బెంగాల్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఎంతో పెద్ద రీతిన వారి యొక్క విజయాన్ని ఆనందాన్ని అయితే పంచుకుంటున్న పరిస్థితి. ఈ యొక్క విజయాలను ఈ యొక్క భారతదేశ ప్రజలు పశ్చిమ బెంగాల్లో దీది ఓడిపోవడాన్ని చూసి ఆనందం జరుపుకోవడాన్ని బట్టి చూస్తే పశ్చిమ బెంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఇన్ని రోజులు ఉన్నాయి, ఎటువంటి నరకం అక్కడ ప్రజలు అనుభవించారు, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది కూడా ప్రజల్లో భారతదేశ ప్రజలు అందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ఏదేమైనా పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ 207 సీట్లను గెలుచుకొని విజయ దుందుబి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మమతా బెనర్జీ పార్టీ సంబంధించిన టీఎంసీ పార్టీ 80 ఓట్లతోటి అక్కడ తాత్కాలికంగా ప్రతిపక్ష హోదాను కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. కెమెరామెన్ విజయ్తో సంపత్ కుమార్, హైదరాబాద్.